కురుక్షేత్ర యుద్ధభూమి. రెండు వైపులా శంఖాలు మోగుతాయి. అర్జునుడు తన రథంపై నిలబడి ఎదురువైపు ఉన్న సైన్యాన్ని చూస్తాడు. అక్కడ తనకు తెలిసిన ముఖాలు: తాత భీష్ముడు, గురు ద్రోణుడు, మామ శల్యుడు, తన బంధువులు, స్నేహితులు. అర్జునుడి చేతులు వణుకుతాయి. విల్లు చేతిలోనుంచి జారిపోతుంది. కేశవా, వీరిని ఎలా హతమార్చగలను? ఇది పాపమా కాదు, నా మనసు గందరగోళంలో ఉంది అని అర్జునుడు కృష్ణునితో చెబుతాడు. కృష్ణుడు చిరునవ్వు చిందిస్తాడు. శాంతంగా చెబుతాడు: అర్జునా, నువ్వు శరీరాలను మాత్రమే చూస్తున్నావు, కాని ఆత్మను చూడడం మరిచిపోయావు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అది నిత్యం, శాశ్వతం, మార్పులేనిది. అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తాడు. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడటం నీ కర్తవ్యం. సందేహం మనిషిని బలహీనపరుస్తుంది, కాని కర్తవ్యమే మనిషిని గొప్పవాడ్ని చేస్తుంది. ఈ మాటలు అర్జునుని హృదయాన్ని బలపరుస్తాయి. అతని కళ్లలో నిశ్చయదీపం వెలుగుతుంది. గోవిందా, నీ ఆజ్ఞేమా ధర్మం. చెప్పు, నేను చెయ్యాల్సింది చేస్తాను. అలా అర్జునుడు తన ధర్మాన్ని గ్రహించి యుద్ధానికి సిద్ధమవుతాడు. కథ నీతి: సందేహం మనసును బలహీనపరుస్తుంది. కర్తవ్యం, ధర్మం ఇవే మనిషిని మహోన్నతుడిగా మారుస్తాయి.